ఫ్రెండ్స్, ఈ అబ్బాయిని వాళ్ళ నాన్న స్కూల్ బస్ దగ్గర డ్రాప్ చేయడానికి తీసుకుని వస్తాడు. బస్ ఎక్కి చూస్తే ఆ అబ్బాయికి బస్సులో ఎవ్వరూ కనిపించరు. అదేంటి నాన్న ఎవరూ లేరు కదా, ఇంత పొద్దున్నే వద్దు అంటే నువ్వు వినలేదు, చూసావు కదా ఎవరూ లేరు, నేనే ఫస్ట్ వచ్చానా అంటే ఏం కాదు బేటా, అందరూ వస్తారు, వెయిట్ చేయని చెప్పి వెళ్ళిపోతాడు. అయితే ఆ అబ్బాయి బయటికి చూస్తే కొంతమంది డబ్బులు పెట్టి గేమ్స్ ఆడుతూ ఉంటారు. అయితే ఆ అబ్బాయి చూసి బస్సు ఇంకా స్టార్ట్ కావడానికి టైం పడుతుంది, అందరూ వచ్చే వరకు కూడా టైం పడుతుంది, అప్పటిలోగా మనం ఆ గేమ్ ఏంటో చూసొద్దాము అని చెప్పి ఆ అబ్బాయి అక్కడికి వెళ్ళి చూస్తే ఇప్పుడు 10,000 పోయాయి కదరా, ఇక వెళ్ళు అంటూ ఉండగా ఈ అబ్బాయి వచ్చి ఏంటి ఆ గేమ్, ఈ గేమ్ని నేను ఆడతాను అంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని చెప్తే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, 200 ఉన్నాయి చూడండి అని చెప్పి చూపిస్తూ ఉంటాడు. దాంతో అబ్బాయి టాస్ వేయగా ఏంటి అంటే హెడ్ అని చెప్తాడు. అదిగో నేను చూసారా గెలిచాను అంటే మన డబ్బులు పోయాయి, ఇదిగో ఈ డబ్బులు తీసుకో అంటే మళ్ళీ ఆడవా అంటే లేదు నేను ఆడను, నా స్కూల్ బస్ టైం అవుతుంది, నేను వెళ్ళాలి అని చెప్పి అబ్బాయి తిరిగి మళ్ళీ బస్ దగ్గరికి వస్తే బస్సు అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అదేంటి బస్ వెళ్ళిపోతుందని పిలుస్తుంటాడు, కానీ ఆ అబ్బాయిని ఎవరు పట్టించుకోకుండా ఉంటారు. నేను బస్ ఎక్కలేదన్న విషయం నాన్నకి తెలిస్తే నన్ను బాగా కొడతాడు అని అబ్బాయి భయంతోనే మెల్లిగా ఇంటికి వెళ్తాడు. అయితే డోర్ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ నాన్న ఏంటి బేటా, ఏంటి ఇంత తొందరగా వచ్చావు, ఈరోజు నీకు స్కూల్ ఉంది కదా అంటే నాన్న ఈరోజు హాఫ్ డే, నీకు తెలీదా అంటే హాఫ్ డేనా, ఓకే వెళ్ళు అని చెప్పి అబ్బాయికి చెప్తూ ఉంటే సడన్గా అతని పాకెట్లో చాలా డబ్బుల్ని చూసి ఈ డబ్బులు ఎక్కడివి నీకు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నాన్న అది నీకు చెప్పలేదు కదా స్కాలర్షిప్ డబ్బులు అంటే స్కాలర్షిప్ డబ్బులా, ఓకే అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. మరుసటి రోజు ఆ అబ్బాయిని మళ్ళీ డ్రాప్ చేయడానికి వస్తే వాళ్ళ నాన్న వెళ్ళిపోగానే ఆ అబ్బాయి మళ్ళీ ఆ గేమ్ ఆడడానికి వెళ్ళిపోతూ ఉంటాడు. నిన్ననేమో 5,000 గెలిచాను, ఈ రోజు 10,000, రేపు నేను మళ్ళీ ఇదే టైంకి వస్తాను అని ఆ అబ్బాయి వెళ్ళిపోతాడు. అయితే ఈసారి వాళ్ళ నాన్నకి కొంచెం డౌట్ వస్తుంది. అయితే ఆ అబ్బాయి దొరికాడా లేదా అని తెలుసుకోవాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.